ఓకే, జశ్వంత్ నాయుడు. సో సో క్లబ్కి వచ్చేసి 15 days అయ్యింది. వచ్చినప్పుడు ఎంత బరువు ఉన్నారు? ఓకే, టోటల్గా టోటల్గా మీరు 6 kgs వెయిట్ లాస్ అయ్యారు. గట్టిగా ఎంకరేజ్ చేద్దామా? ఓకే, సో ఇఫ్ యూ కెన్ అలో మీ, నేను ఈ పర్సన్ గురించి ఒకటి చెప్తాను మీకు. ఓకే, కమ్యూనిటీ ఏంటంటే ఓవరాల్ ది పాజిటివిటీ. ఓకే, యూ టేక్ ఇట్ వెరీ లైట్. ఈ పర్సన్ వచ్చినప్పుడు బేసిక్గా మన దగ్గర ఏంటి అంటే పారామీటర్స్ రాలేదు. లిజన్, పారామీటర్స్ రాలేదు. ఎందుకు అంటే ఎప్పుడైతే ఆ స్ట్రక్చర్ ఎక్కువగా ఉన్నప్పుడు అందులో ఉన్న పారామీటర్స్ అనేటివి రావు. బట్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే 15 రోజుల్లో మన మిషన్ ఐడెంటిఫై అయ్యేలాగా 6 kgs బరువు తగ్గారు. గట్టిగా ఎంకరేజ్ చేద్దామా? ఇట్స్ అ వెరీ గుడ్ అప్రోచ్ కదా. నేను ఒక విషయం చెప్తాను. సమాధి అదర్డే నేను 1 or 2 kgs ఉన్నప్పుడు నేను ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళాను. సో నాకు ఇక్కడ అబ్డామినల్లో పెయిన్ వచ్చేది. అక్కడికి వెళ్తే వాళ్ళు మామూలుగా స్కాన్ చేసేప్పుడు ఏమని చెప్తారో వాటర్ ఎక్కువగా తాగమంటారు. అవునా? వాటర్ ఎక్కువగా తాగాల్సిన దానికన్నా ఎక్కువ తాగినాను. అక్కడికి వెళ్ళిన తర్వాత డయాగ్నోస్టిక్ సెంటర్లో ఉన్నప్పుడు డాక్టర్ చెక్ చేస్తూ ఉంది. ఆమె చెక్ చేస్తూ ఉంటే ఆమె అన్నారు, వీ కెనాట్ ట్రేస్ ది పెయిన్ బికాజ్ ది హెవీ ఫ్యాట్ అని. సో మీరు ఫ్యాట్ ఎక్కువగా ఉండడం వల్ల మీ లేయర్స్లో మేము దాన్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నాము. మీరు వాటర్ తాగడం కాదు, ఫ్యాట్ తగ్గడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఆ రోజు రిజల్ట్ ఏమని రాశాడు? నాట్ అనేబుల్ టు స్కాన్ అని చెప్పి రాసి పంపించినారు. డబ్బులు పోయే, అదేమైందో తెలియదు. ఇప్పటికేదో ఆ పెయిన్ లేదనుకోండి. అంటే నేను ఏమంటున్నానంటే ఈరోజు ఈ పర్సన్కి ఆ రోజు ట్రేస్ అవ్వకోకుండా, మన కమ్యూనిటీ పరిచయం అవ్వకోకుండా బయటనే ఉండింటే ఎప్పటికీ కూడా అలాంటి సిచ్యుయేషన్ నుంచి బయట వచ్చేవాళ్ళు కాదు. బట్ ఇక్కడికి రావడం ఎంత ఇంపార్టెంటో ప్రోగ్రామ్ చేయడం కూడా అంత ఇంపార్టెంట్. సో అందుకే గట్టిగా ఎంకరేజ్ చేయాలి. ఓకేనా? ఓకే, ఫెంటాస్టిక్.